హాయ్ స్టూడెంట్స్, నేను నాగవేణి, స్టూడెంట్స్ కోచ్. నేను ఈరోజు మీకు ఇంకొక టిప్ చెప్తున్నాను. ఏంటంటే గతంలో 2 చెప్పాను, ఇది 3వది. ఇందులో ఏంటంటే మీరు నేర్చుకున్నది ఎలా స్పెల్లింగ్స్తో సహా, మ్యాథ్స్ అయితే ఈక్వేషన్స్తో సహా మర్చిపోకుండా ఎలా గుర్తుపెట్టుకోవాలి అన్నదండి. మీరు ఏదైనా ఒక క్వశ్చన్ కానీ ఆన్సర్ కానీ, లేదా మ్యాథ్స్ అయినా కానీ, ఫిజిక్స్ అయినా కానీ, పారాగ్రాఫ్స్గా ఉండే ఆన్సర్స్ కానీ ఏం చేయాలంటే ఒకసారి చదివి దాన్నే మీరు చూసి వ్రాయండి. రెండోసారి చదివి మళ్ళీ రెండోసారి కూడా చూసి వ్రాయండి. అలా మూడోసారి చదివి మూడోసారి చూడకుండా మొత్తం ఆన్సర్ రాయడానికి ప్రయత్నించండి, స్పెల్లింగ్స్తో సహా. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు స్పెల్లింగ్ మిస్టేక్స్, ఈక్వేషన్స్ అయితే వాటి సమీకరణాలు అవన్నీ ఏవి మర్చిపోకుండా రీప్రొడ్యూస్ చేయగలుగుతారు. మీకు 100% అది మేము చూడకుండా రాయగలుగుతాము, స్పెల్లింగ్స్ మిస్టేక్స్ లేకుండా అన్నంత వరకు ప్రాక్టీస్ చేయండి. మ్యాక్సిమం 3 సార్లు లేదా 4 సార్లు రాస్తే మీకు వచ్చేస్తుంది. తర్వాత ఏదైనా ఎస్సే వ్రాసేటప్పుడు ఫస్ట్ పారాగ్రాఫ్లో ఏం కంటెంట్ ఉంది, సెకండ్ పారాగ్రాఫ్లో ఏం కంటెంట్ ఉంది, లైనుగా పాయింట్ వైజ్ గుర్తుపెట్టుకొని మీరు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాస్తూ ఉన్నప్పుడు చాలా సులభంగా మీరు గుర్తుపెట్టుకోగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.